భాగవతుల సేతురాం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మొహమ్మద్ రఫీ గారిని చీఫ్ ఎడిటర్ కళాపత్రిక వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు శ్రీమతి పిబి కృష్ణభారతి గారు ప్రిన్సిపల్ పల్లవి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రొఫెసర్ ప్రదీప్ గారు వచ్చారు. ఓకే. ఈనాటి జీవిత సాఫల్య పురస్కార గ్రహీత, యక్షగాన సామ్రాట్, 99 వసంతాలు జరుపుకున్నటువంటి గురుతుల్యులు శ్రీ చింత సీతారామాంజనేయులు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. నేను 5వ ఏట స్టార్ట్ చేశాను కూచిపూడి. నా చాయిస్ తోటి కాదు నేను నేర్చుకుంది. ఆ గురువులందరి ఆశీర్వచనం కూడా నాకు మెండుగా దొరికింది. అందుకే కూచిపూడిలోని పెద్ద గురువులందరికీ సేవ చేసుకునేటువంటి, సత్కారం చేసుకునే అవకాశాన్ని నాకు ఆ భగవంతుడు కల్పించాడు. ఎప్పట్లాగా అలాగే మురళి గారికి ఫార్వర్డ్ చేశాను. తీసి చూసి చదవను కూడా చదవలేదు కాబట్టి నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన గురించి చదవాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఆయనే సాక్షాత్ నిదర్శనం. I think you all have to stand up and give a standing ovation. ఇవాళ నిజంగా మన అందరం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం. ఇంత పెద్దవారికి మనం
సాయి నటరాజ తరపున నేను చేశాను అంటే కనుక అది నేను ఒక్కదాన్నే కాదు, మొత్తం సాయి నటరాజ పిల్లలందరం, మన కుటుంబం, మన నాట్య కుటుంబం అంటే ఓన్లీ సాయి నటరాజ కాదు, అందరం డాన్సర్స్ అందరి తరపున జరిగినటువంటి ఈ సత్కారం ఆ గురువు గారి ఆశీర్వచనాలు మన కూచిపూడి విజయ పతాకాన్ని నలుదిశలా ఎగరవేసేటువంటి మాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలి భగవంతుడు అని మీరు మమ్మల్ని నిండుగా ఆశీర్వదించాలి గురువుగారు. ముందుగా మాస్టర్ గారు మాట్లాడిన తర్వాత అతిథులందరూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎట్లా ఉంది డాన్స్, ఎట్లా ఉంది భామకలాపం, ఎట్లా ఉంది గురించి? కానీ భామకలాపం అనేది మా వెంపటి వెంకటనారాయణ గారిది నేను ఎరగను. తదుపరి మా పెత్తండ్రి కొడుకు రామూర్తి గారిది నేను ఎరగను, మా అన్నగారిది ఎరగను. కానీ మా గురువు గారు వేదాంతం పార్వదేశం గారు ఆయన రచించిన అది మటుకు ఈ స్వీకరించాడు. పెద్దల దగ్గర ఎవరి గ్రంథం వాళ్ళు తాటాకు గ్రంథాల మీద దాచుకున్నారు, ఒకరికి ఇవ్వలేదు. ఆయన వసూలు చేసి అందరికీ పారితోషం ఇచ్చి ఆయన చేసిన పుణ్యం ఇది భామకలాపం. కానీ ఇటువంటి భామకలాపం అనేది మా గురువు గారు కూడా కృష్ణుడు వేశాడు, నేను సత్యభామ వేశాను, ఇంకోరు ఇంకా మేము కూడా పార్వదేశం గారి దగ్గర రామకోటయ్య గారు, నేను నాగేశ్వర శర్మ, ఏలేశ్వరుడు లక్ష్మీనారాయణ, ఇంకా ఇంకో పశువర్తి వేణుగోపాలకృష్ణ శర్మ, మేము 5 గురుకులం చేశాము. ఇందులో చేయలేదన్న వారు ఎవరో ఉన్నారు, దాని గురించి పెద్ద విషయం కాదది. కానీ ఇదంతా కాకుండా ఇంకొకటి నాకు లోపం ఉన్నది. అది ఏమిటంటే అది ఇద్దరు కలిసి సంవాదం పద్యాలు అవి కూడా ఉన్నట్టుంటే ఇదే బాగుంది. సత్యభామ కృష్ణుడు ఇంకా సత్యభామ పద్యాలు కూడా పాడినట్టుంటే నువ్వు అటువంటి వాడు, నువ్వు ఇటువంటి వాడు అని అది కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. కథ రూపంగా ఇవి జీవాత్మ పరమాత్మ. ఆఖరికి సత్యభామకి 7 వారాల సొమ్ము ఉన్నవి. 7 వారాల సొమ్ము దేనికి? ఆవిడ గర్వం అణచడానికి. అంటే జీవాత్మే పరమాత్మ ఆవిడ గర్వం అణచడానికి చేసిన పని ఆయన. కానీ ఈవిడదే సత్రాజిత్ కుమార్తె అయితే కావచ్చు, అది ఈంది కాదు, ఆయింది. ఆ కృష్ణ పరమాత్మే అన్నీ చేయించేది ఆయనే, చేసేది ఆయనే. కాబట్టి ఈవిడ రేవతి గారు ఆ కృష్ణ పరమాత్మకి వదిన గారు బలరామ సతీమణి కాబట్టి ఆ రేణుక గారు ఇదంతా తీసుకుని ఇంతమందిని ఆకట్టుకుందంటే చాలా ఆశ్చర్యము. చాలా కాస్త కాదు, ఇంతమంది ఆకట్టుకున్నది మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కానీ ఇది మళ్ళీ నేను చూడటం అనేది మళ్ళీ వచ్చే జన్మలో చూస్తానో చూడను. కానీ అందరూ మాకన్నా పెద్దలు అందరూ చేసే అది నేను ఎరగను. నేనే గొప్పవాడిని అనుకున్నా. అంచేతంటే చాలా చిన్నవాడిని, యక్షగానాల్లో ఉషా అవి వేసిన వాడిని, నేనే గొప్పవాడిని అనుకున్నా. కానీ ఇంత మా గురువు గారు వేస్తారు, మా గురువుగారు చేస్తారు, కాగితాలు గ్రంథాలు రాస్తారు. తిరుపతి వెంకన్న దగ్గరికి వెళ్ళి అన్నీ రాయించుకొచ్చారు, డబ్బు సంగ్రహించుకొచ్చారు, అన్నీ చేశారు మా గురువుగారు పేరంత పార్వదేశం గారు. కాబట్టి ఇదంతా చేయించింది ఎవరయ్యా అంటే మా గురువు గారే అందరికీ పంచిపెట్టాడు. ఏమిటండి? భక్తి, డబ్బులు కాదు. ఇప్పుడు కొంతమంది నా పట్టుగా డబ్బులు
ఇది కాదు. మా గురువు గారు ఆయన చేసిన సేవ రాఘవయ్య గారు కూడా చేశారు. రాఘవయ్య గారు ఎప్పుడు చేశారని, రాఘవయ్య గారు మేము యక్షగానం ఆడినప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు మాకు నాటకాలు యక్షగానం వెళ్ళాం. వెళ్తే అక్కడ మాకు చదువుకునేవారు పెద్ద లేరు, ఎవరో ఊరెళ్ళారు. ఎవరో ఒకరు వచ్చి ఈ డ్రెస్సు వెయ్యి, ఈ డ్రెస్సు వెయ్యి, ఈ డ్రెస్సు వెయ్యి అన్నారు. ఇవన్నీ వేశారు. తీరా అక్కడికి వెళ్ళేప్పటికీ ఇంకా కొంతమంది ఈ నాట్యం వచ్చిన వారు కొంతమంది ఉన్నారు. వారు ఇది శాస్త్రంది కాదు అని అన్నారు, పత్రికల్లో వేశారు. అప్పుడు బందా కనకలింగేశ్వరరావు గారు కూచిపూడి వచ్చి ఇది యక్షగానం, ఇది యక్షాన్ని నిరూపించాలి. రాఘవయ్య దగ్గరికి వెళ్ళి రాఘవయ్య దగ్గర నుంచి అక్కడ 4 రోజుల నుండి ఆయన చెప్పిందల్లా చేశాడు. అది సెమినార్ పెట్టారు. సెమినార్ పెట్టి మా రాఘవయ్య గారి చేతి నుండి నేను కూడా చిరకత వేసా 2 ఏళ్ల పాటు. కాబట్టి ఆ రాఘవయ్య గారు అందరు నేను కాదన్న వారిని అందరినీ సెమినార్ పెట్టారు. అప్పుడు నేను పట్టింది, నేను ఆడింది మీరు ఆడండి, మీరు ఆడింది నేను ఆడతాను అని శబ్దం చేశారు. 2 పెద్దవారిని, 2 ముసలి వాళ్ళని, 2 అందరినీ తీసుకుని మళ్ళీ శాస్త్రంగా తీసుకొచ్చింది రాఘవయ్య గారే. కాబట్టి ఇటువంటి రేవతి గారు ఆయన ఆ పరమాత్మ వదిన గారు కనుక ఆ పరమాత్ముడే పెట్టాడు ఆమెకి భిక్ష. వీరంతా తతిమా అందరూ ఊరికి నామక ఏదో వచ్చారు, చేశారు, చెందారు కానీ. కాబట్టి ఇటువంటి అందరికీ 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది సార్. అందరికీ 100 ఏళ్ళు ఆరోగ్యం, డబ్బులు ముఖ్యం కాదు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. నాకు సెలవు తీసుకుంటున్నాను. అమ్మా చాలా సంతోషము. ఆ పరమాత్మ ఇచ్చింది మీ మరిది గారు, పరమాత్మ ఇచ్చారు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. నిజంగా నా అదృష్టమే. భామా కలాపం మహంకాళి శ్రీమన్నారాయణ గారు మొదట నేర్పించిన, పూర్తిగా నేర్పించిన ఘనత భాగవతుల సీతారాం గారికి దక్కుతోంది. రెండవది గొల్ల కలాపం, కూచిపూడిలో ముఖ్యమైనటువంటి, అది కూడా భాగవతుల సీతారాం గారి ద్వారా నేర్చుకున్నాను. ఆ తర్వాత చాలా రేర్గా ఒక 100 సంవత్సరాల నుంచి కనిపించినటువంటి దాదినమ్మ కలాపాన్ని పివిజి కృష్ణ గారి కుమారుడైనటువంటి పసుపర్తి డాక్టర్ శేషబాబు గారు నాకు నేర్పించారు. 3 కలాపాలు చేశాను. నాకు ఎప్పుడూ చాలా కోరిక ఈ 3 కలాపాలు కలిసి వరుసగా చేయాలని. 3 కలాపాలు మీ అందరికీ తెలిసిందే, నా బోత్ ద నీస్ ఆర్ రీప్లేస్డ్. సో అంత స్ట్రెయిన్ 3 రోజులు కంటిన్యూస్గా 1.5 2 ఇవాళ చేసింది 2 hours. మాస్టర్ గారు మీరు అన్నారు ఇంకా దరువులు, సంవాద దరువులు చేయాలి అని. ఇప్పటికే 2 గంటలు చేసాం మేము. ఇంకా ఎక్కువ చేస్తే జనాలు ఎవరు కూర్చోరు మాస్టర్ ఈ కాలంలో. అందుకని చెప్పేసి మేము తగ్గించాల్సి వచ్చింది. కానీ స్టోరీ లైన్ అలాగే ఉండేటట్టుగా చూసుకున్నాము. ఇంతసేపు మీరందరూ కూర్చొని చూశారు. ఇప్పుడు ఇంత అద్భుతంగా పాడినటువంటి మా ఆర్కెస్ట్రా వాళ్ళని పరిచయం చేయాలనుకుంటున్నాను. మొదట సూత్రధారి డాక్టర్ పసుమర్తి శేషబాబు గారు, నా గురువు గారు. కవర్ కవర్ ఇది మాస్టర్, మాస్టర్ పట్టుకోండి. బ్యాగ్ ఏది, కవర్ ఏది, బ్యాగ్. మాధవిగా మనందరినీ హ్యాపీగా హాయిగా అందరూ ఎంత బాగా నవ్వుకున్నారంటే, నేను పాత్ర ధరిస్తున్నాను, నవ్వకూడదు, అన్ని కంట్రోల్ చేసుకోవాలనుకున్నా నవ్వలేకుండా ఉండకపోయాను. తాడేపల్లి గారిని వేదికకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. చిన్నవాడు, గారు అనాల్సిన అవసరం లేదు, నా కొడుకు కన్నా చిన్న, పుత్ర సమానుడు తాడేపల్లి. అక్కడే సార్ రఫీ గారు, శర్మ గారు రండి, ఇవ్వండి సార్ తాడేపల్లికి.
సునాయాసంగా భావాల్ని మొహంలో పలికేటట్లుగా చేసేటువంటి గాత్రంతో మనందరినీ మెస్మరైజ్ చేసినటువంటి శ్వేతాప్రసాద్. గాత్రం శ్వేతాప్రసాద్. దానా రెండు రా, ముందుకు రా కృష్ణవార్తి. అవును, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ ఆశీర్వచనాలు. మీలాంటి వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఇస్తే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది సార్. చేసిన 2 గంటల శ్రమ మళ్ళీ ఇంటికి వెళ్ళి బెడ్ మీద పడుకున్నప్పుడు తెలుస్తుందని నొప్పులు. నటువాగం చేసినటువంటి నా తమ్ముడు రేణుకా ప్రసాద్. I think my strength is they. They are my strength. తప్పకుండా తప్పకుండా పిలుద్దాం. మృదంగ విద్వాంసులు శ్రీ శ్రీధరాచార్య. సార్ వయలిన్పై రకరకాల విన్యాసాలను చూపించినటువంటి మా సాయి కోలంక. వేణుగాన విద్వాంసులు శ్రీ ఉమా వెంకటేశ్వర్లు గారు. తప్పదు, చాలామంది ఉన్నారు సార్. ఉమా వెంకటేశ్వర్లు గారు. ఈనాటి పూర్వరంగంలో పాల్గొన్న పిల్లలు వినాయకుడిగా కుమారి శ్లోక. ఓన్లీ దట్ ఉంచండి. శ్లోక సార్ తీసుకు. కుమారి అక్షర. కుమారి కృతిక. పక్కన నుంచి సార్ మీరు కూడా. ఐశ్వర్య మధ్యలోకి వెళ్ళదు. కాదు ఇన్ ఫస్ట్ శ్లోక వచ్చింది అది. ఐశ్వర్య, ఆదిర. ముందు వారి స్పందన తెలిపే ముందు నా చిరు సత్కారం ఈనాటి ముఖ్య అతిథులకు. అయ్యో రాజేశ్వరి కృష్ణుడిగా. అయ్యో సారీ నేను లాస్ట్ టైం కృష్ణుడిగా చేశాను, మర్చిపోయాను. సారీ అమ్మా. అంతే కోపం.
వస్తుందమ్మా వస్తుంది. చెప్తాను మేడం మెమెంటో పాటల తర్వాత ఒక్క నిమిషం ఆవిడ మేడం శోభా రఫీ గారు. కృష్ణభారతి గారు. ఈనాటి కార్యక్రమంలో సీతారామాంజలి గారి శిష్యులు బృందం వచ్చింది. అనురాధ గారు, సాయి, ఉష వీరు వారి గురుగారిని ఒకసారి సత్కరించుకోవాలనుకుంటున్నారు. కొంచెం ఈ అవకాశం ఇస్తే బాగుండు. అనురాధ గారు. ఈవిడ నాన్నగారి దగ్గర నాగార్జున సాగర్లో నేర్చుకున్నారు. శేషబాబు గారి దగ్గర కూడా నేర్చుకున్నారు ఆవిడ. శేషబాబు గారు, మీరు కూడా గురువు గారు శేషబాబు గారు, అనురాధ గారు సత్కరించుకోవాలంట. ఏమైంది? దయచేసి ఆల్రెడీ 9:35 అయింది కాబట్టి తొందరగా చేయవలసిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. ఒక్కొక్క నిమిషం, ఎక్కువ కాదు, జస్ట్ స్పందన తెలపవలసిందిగా ముందుగా వెల్ల వెంకటేశ్వరరావు గారిని కోరుకుంటున్నాను. పూజ్యులు నాట్యాచార్యులు బ్రహ్మశ్రీ చింత రామాంజనేయ శాస్త్రి గారికి, చింత కృష్ణమూర్తి గారి తమ్ముల వారు తెలుసు మీకు. మేము రేడియోలో చింత కృష్ణమూర్తి గారు, మందా కనకలింగేశ్వరరావు గారు ఆ రికార్డింగ్ చేయించారు, గుర్తుందా? ఆకాశవాణి విజయవాడ. అప్పుడు మేమంతా చేసాం. ఆ చింతా కృష్ణమూర్తి గారు పాడుతుంటే ఓలేటి వెంకటేశ్వర్లు గారు స్వరపరిచారు. బాలమురళీకృష్ణ గారు పాట, బాలమురళీకృష్ణ గారు, శ్రీరంగ గోపాలకృష్ణ గారు, తర్వాత రమణమూర్తి, సూర్యారావు వీళ్ళందరూ పాడారు. నేను వాయించాను మృదంగం.
1962 1962 సంవత్సరం అది గుర్తొస్తుంది. చాలా బాగా చేసింది డాక్టర్ రమ. హలో, డాక్టర్ రమ చాలా అద్భుతంగా ఆ స్టోరీని విపులంగా సంప్రదాయబద్ధంగా అన్నీ కూడా అప్పుడు వేదాంతం సత్యనారాయణ శర్మ గారు భామా కలాం చూసినట్టుగా అనిపించింది నాకు. అది నిజంగా చాలా కష్టం. ఇప్పుడు ఒక డ్యాన్స్ చేస్తే మనం చూస్తున్నాం కదా, 10 నిమిషాలు అర్ధ గంటలో అయిపోతుంది, మహా ఉంటే గంట. ఇది 2.5 గంటల సేపు అలా ఆకట్టుకుని, అంటే ప్రేక్షకులు ఎవరు కదలలేదు. అంటే ఆ సాహిత్యం సంగీతంలో ఉండే పట్టు చక్కగా పాడింది మన శ్వేత. అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక నాట్య ప్రదర్శన. ఈ రోజుల్లో ఇలాంటి నాట్య ప్రదర్శన మనం చూడలేం. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ డాక్టర్ రమా. యూ షుడ్ give performances like this entire India and abroad. But everybody has to know this is the real Bhama Kalapam. It's like research. ఇప్పుడు మహానుభావులు ఎంతో వాళ్ళు నాకందరూ తెలుసు, చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు ఈ భామా కలాపం కాకడాల మీద ఆడేవారు తెలుసా? అది చూశాను నేను. ఐ హావ్ సీన్ ఇట్. అక్కడ ఊరులు వెళ్ళి అక్కడ కచేరీ అంటారు, అక్కడ ఆ మధ్యలో రాత్రిపూట మొదలు పెడితే తెల్లవారు మొత్తం ఆ రాత్రి అంతా అయ్యేది. నేను ఆ భాగ్యం నాకు కడిగింది. నేను వాయించాను మృదంగం 62లో. బాలమురళీ కృష్ణ గారు మంగళపల్లి, అప్పుడు శ్రీరంగ గోపాలరత్నం గారు, అద్భుతమైనటువంటి గానం. నేను మృదంగం వాయించాను. ఆ భాగ్యం నాకు కలిగింది. మధ్యాహ్నం అంటే 10 గంటలకు వెళ్ళేవాళ్ళం, రాత్రి 12 అయ్యేది. అట్లా అది ఒక్కొక్క యజ్ఞంలాగా చేశారు. చింతా కృష్ణమూర్తి గారు, వీరి అన్నగారు, వారు అద్భుతమైన గానం చేసేవారు. ఆ గానానికి ఓలటి వెంకటేశ్వర్లు గారు మహావిద్వాంసులు, ఆయన స్వరపరిచారు. ఆ స్వరానికి బాలమురళీ కృష్ణ గారు పాడడం, శ్రీరంగ గోపాలరత్న గారు పాడడం, అది ఎంత కష్టం చెప్పండి. ఈ భామాకలాపం అంటే ఆయన క్లాసికల్ మ్యూజిషియన్, అద్భుతమైన మహానుభావుడు. ఆయన ఏదైనా పాడగలుగుతారు, కానీ ఆ బాణిలో పాడడం చాలా కష్టం. అట్లా వాళ్ళు నేర్చుకుని అద్భుతమైనటువంటి గానం చేశారు. అవే సేమ్ మన శేష్బాబు వాళ్ళ నాన్నగారు తెలుసు, కృష్ణమూర్తి గారు, ఆయన దాంట్లో పాడారు. ఈయన ప్రహ్లాద శర్మ గారు, వీళ్ళందరూ మాకు ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు, మహానుభావులు. నేను చిన్నవాడిని అయినప్పటికీ నేను మృదంగం వాయించాను నేను. తర్వాత శేషబాబు అద్భుతమైనటువంటి కళాకారుడు, ఎంతోమందిని తయారు చేస్తున్నారు. వాడి యొక్క మన పరంపర, వంశ పరంపరగా నడుస్తున్నది. ఈయన తరం తర్వాత ఇంక ఉన్నారేమో నాకు తెలియదు. అది వేరు, ఈయన గురువు కదా. అది మంచి గాయకుడు, మరి నాట్యాచార్యుడు, అన్నీ కూడా అద్భుతంగా పాడాడు ఆయన. మా అమ్మాయి కూడా ఈయన శిష్యురాలు, దుర్గా, అమెరికాలో ఉంది. చాలా సంతోషం. అట్లాగే సీతారాం భాగవతుల వారు, వాళ్ళ నాన్నగారు తెలుసు నాకు, రామకోట గారు. లేదు, అది పాడలేదు. ఈయన వంశపరంపరంగా వచ్చిన విద్వాంసులు, నాట్యాచార్యులు. మన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా చేసి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాట్యం అనేక మంది శిష్యులను తయారు చేశారు. మరి
మన రమ గారు కూడా ఈయన దగ్గర నేర్చుకున్నారు. చాలా సంతోషం, చాలా బాగా అద్భుతంగా. ఇది పాత పద్ధతిలో, కొత్త పాకడలు కాదు, ఇది పాత పద్ధతుల్లో రక్తి కట్టించడం ఈ రోజుల్లో కష్టం. అది పట్టు సంప్రదాయ సిద్ధంగా ఉంది. మీ నుంచి ఆ వాక్యం రావటం మూట. ఇది చాలా కష్టం, దీంట్లో ఉండే శ్రమ నాకు తెలుసు. అట్లాగే శ్వేత నేను చెప్తున్నాను, శ్రీరంగ గోపాలరత్న గారు అప్పుడు ఎలా పాడిందో అలా పాడింది. అది ఇవన్నీ మామూలుగా ఈ భరతనాట్యం, ఈ కూచిపూడి ఇవన్నీ ఐటమ్స్ చేస్తుంటారు, అవన్నీ ఈజీగా పాడేయచ్చు. ఇది అసలు ఈ పొట్టైన సంగీతం చాలా కష్టం. శ్వేత మంచి మంచి గాయనమణి, క్లాసికల్ మ్యూజిషియన్ ఆవిడ. అద్భుతమైన గాత్రం, మంచి తెలివైనది. మెడ్రాస్లో అంటే దున్నేసిన అసలు, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది. మనవాడేడి ప్రసాద్, ఇప్పుడు మనవాడిని ప్రసాద్ అని అనాలి. మంచి చాలా బాగా చేసావు, ఆయన కూడా మెచ్చుకున్నారు. చూసావా, అంటే ఆ ట్రెడిషన్ పోకుండా ఇప్పుడు వీరు చెప్పిన విధంగా ఇది చేయడం చాలా కష్టం. వీళ్ళిద్దరూ కూడా చాలా మీ పద్ధతిలో అద్భుతంగా చేశారు. ఇది రికార్డ్ చేయాలమ్మా, చేశారా? వెరీ గుడ్, చాలా సంతోషం. అన్ని చోట్ల ఈ ప్రదర్శన ఇవ్వమ్మా, అందరికి తెలియాలి. దిస్ ఈజ్ ది యాక్చువల్ భామకలం, ట్రెడిషనల్. తర్వాత సంగీత నాటక అకాడమీ ద్వారా నువ్వు చేయాలి, నేను చెప్తాను. ఐసీసీఆర్ ద్వారా వెళ్ళాలి. ఈ లైవ్ ఆర్కెస్ట్రా ఉండటం చాలా గొప్ప విషయం, అందరూ భరించలేరు ఇది. వీళ్ళు మహా విద్వాంసులు వాళ్ళు. చాలా బాగుంది, అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలి, ఇంకా కొత్త ప్రయోగాలు చేయాలి. నువ్వు ఇంకా మంచి భవిష్యత్తులో గొప్ప కళాకారునిగా ఇప్పుడే ఉన్నావు. నువ్వు డాక్టరేట్ చేసింది ఈ కళలో. ఆవిడకి సంగీత నాటక అకాడమీ రావాలి సార్. తప్పకుండా వస్తుంది. చేద్దాం. నీకు కూడా రావాలి. గురువులు మీ నాన్నగారికి నేనే ఇప్పించాను. అది నాకు ఎంతో ఆనందమైంది. నేను మెంబర్గా ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. అప్పుడు మనవాడేటి తాడేపల్లి సత్యనారాయణ శర్మ, తాడేపల్లి. మనవాడ ఢిల్లీనో అమెరికాలో వెళ్ళిపోతుంటాడు. ఇవాళ ఫ్లైట్, రేపు బెంగళూరు, ఇంకో చోట వైజాగ్. ఇవాళ రక్తి కట్టించిన వ్యక్తి మనవాడు తాడేపల్లి మాధవి. అది చాలా విశేషమైన పాత్ర. అది ఏంటంటే భావం, సాహిత్యం, నటన, స్పాంటేనియస్గా అంటే ఆ రసోత్పత్తి కలిగించాలి అక్కడ. హాస్యం చాలా అద్భుతంగా చేశాడు. ఇలా చేస్తాడు నేను అనుకోలేదు, చూడలేదు ఎప్పుడు అసలు. ఈ మీటింగ్లో ఈయన అవకాశాలు తక్కువ వస్తాయి సార్. అదే ఈయన చిచ్చరపుడు ఆంజనేయ స్వామి వారు ఎట్లాగో మనవాడు అట్లా తన శక్తి. అట్లాగే మన సంగీత నాటక అకాడమీలో మెంబరు, మరి సాహిత్య అకాడమీలో కూడా ఉన్నాడేమో నాకు తెలీదు. తర్వాత ఇంక మన ఐసీసీఆర్లో ఉన్నావా? అదిగో అది విశేషం, చాలా సంతోషం. ఈ బృందాన్ని ఐసీసీఆర్లో ఉన్నావు కాబట్టి పంపించాలి. ఐసీసీఆర్ ద్వారా విదేశాల్లో నువ్వు కూడా యాక్ట్ చేయాలి, నువ్వు కూడా ప్రదర్శించాలి. మరింత సాధన చేసి తప్పకుండా వెళ్తాను. సాధన అంటే ఇప్పుడే ఎక్కువైంది సాధన. చాలా సంతోషం నిజంగా. ఈరోజు అందరూ కూడా వారి వారి పాత్ర అద్భుతంగా పోషించారు. అద్భుతం అంటే ఇంక జనాలు జనం కూడా బాగున్నారు. అది ఈ సభకు లేరు కానీ పాపం ఆకలిస్తుంది, వెళ్ళిపోవాలి కదా, దూరభారాలు ఉంటాయి. ఈ మధ్య సమయంలో ఇంత హాల్ నిండటం అనేది ఈసారి చూశాను నేను. చాలా సంతోషం. మే గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. సార్
నీకు అవార్డు రావాలమ్మా, మీ ఇద్దరికి కూడా. అది వెంకటేశ్వర స్వామి వారు, నేను ఆస్థాన విద్వాంసుడిని, వారి ఆశీస్సులతో మీ ఇద్దరికి తప్పకుండా అవుతుంది. గాడ్ బ్లెస్ యూ. నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన రమ గారికి, మీ అందరికీ, అట్లాగే మన రఫీ గారు, చాలా కళాకారులు అంటే చాలా అభిమానం. వారు పాత్రికేయులు, సీనియర్ పాత్రికేయులైన, గవర్నమెంట్లో ఆయన మంచి పదవి అయినప్పటికీ ఈ కళాకారులు అంటే ఆయన ఒక పత్రిక కూడా, కళ అనేది ఒక పత్రిక నడుపుతున్నారు, అద్భుతంగా ఉంటుంది. అది చూడాలి, అది మంచి సోవెనీర్లా ఉంటుంది. ఇది ఎవరు తప్పకుండా ఇక అంతా మైక్ మీదే. ఇక రఫీ గారు రావడం బాగుంది, సంతోషం. వారికి కూడా ఆనర్ చేశారు, వారు మాట్లాడతారు. పెద్దవాళ్ళు ఉన్నారు, ప్రదీప్ గారిని మాట్లాడవలసిందిగా చెప్తాను. వాళ్ళంతా పెద్దవాళ్ళు ఉన్నారండి. I am Professor Pradeep Kumar, Emeritus Professor of India. I am the first theatre person in India. I performed more than 4,000 shows in 8 languages. I am from Hyderabad, Senior Professor of Osmania University. At present, I am the Research Foundation for Cultural Studies Director. Madam Ramadevi Garu, wish you all the best. Excellent program. నేను 4,000 కన్నా పై చిలుకు నాటకాలు వేశాను, కానీ ఇలాంటి ట్రెడిషనల్ అద్భుతమైన భామా కలాపం మొదటిసారిగా చూస్తున్నాను. తూర్పు భాగవతం, వేరే ఆ ప్రాంతం నేను చాలా చూశాను, కానీ ఇక్కడ నవరస ప్రధానంగాను వాచికాభినయం, ఆంగికాభినయం, సాత్వికాభినయం ఇవన్నీ సింక్రనైజ్ కావాలి కదా. మరి ఇది నృత్య నాటిక, నాట్యశాస్త్రంలో రూపకాలన్నీ ఉంటాయి. అయితే ఈ మధ్య రమాదేవి గారు మా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు, అక్కడ పేపర్ ప్రజెంట్ చేశారు నాట్యశాస్త్రంపై. చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్, వారి శిష్యులు కూడా ఎంతో డెడికేటెడ్గా ఉన్నారు. ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ ఉండాలి ఈ కాలంలో. ఇప్పుడు చేసిన కార్యక్రమం కూడా అందులో భామా కలాపం అంటే రాత్రంతా నడుస్తుంది, కానీ దాన్ని కుదించి రీసెర్చ్ చేసి చక్కగా పాత్రోచితంగా నటించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఇప్పుడు నా గురువు గారు భాగవతుల సీతారాం గారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కృతులు. ముఖ్యంగా మా మావయ్య చింతా సీతారామాంజనేయ దంపతులకి నా పాద నమస్కారాలు. భామా కలాపం, గొల్ల కలాపం రెండు కలాప ఫెస్టివల్గా నేను దాదాపు ఎప్పుడు చేశాను రామా, 10 years బ్యాక్ మేము రెండు కలిపి షీ లర్న్ ఫ్రమ్ మీ అండ్ వి డిడ్ ఏ కలాప ఫెస్టివల్ 10 years బ్యాక్. ఈరోజు కలాపంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఏంటంటే, నాకు ఆ అమ్మాయి చాలా కష్టపడింది రమాదేవి. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఆ ప్రాజెక్ట్ చాలా న్యాయం చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే పెద్ద ఎసెట్ ఇవాళ ఈ కలాపానికి డాక్టర్ తాడేపల్లి మాధవి కూడా. ఆ మాధవి అంత రంజుగా లేకపోతే కలాపం అంత రక్తి కట్టదు. అలాగే స్పాంటేనియస్గా మాధవి పాత్ర ఆ డైలాగ్స్ చెప్తుంటే అది మా కూచిపూడి వాళ్ళ సొత్తు. ఎప్పుడు కూడా రిటర్న్ స్క్రిప్ట్ ఉండదు మా దగ్గర, రిటర్న్ స్క్రిప్ట్ ఉండదు. అప్పటికప్పుడు చింతా కృష్ణమూర్తి గారు, పసుమర్తి కృష్ణమూర్తి గారు, మా తండ్రి గారు ప్రహ్లాశ్రమ గారు, పివిజీ గారు ఎవ్వరు కూడా రిటర్న్ స్క్రిప్ట్లో చెప్పేవారు కాదు డైలాగ్స్. సో ఈరోజు స్పాంటేనియస్గా మా వాడు తాడేపల్లి చెప్పిన డైలాగ్స్కి రమ తట్టుకుని నిలబడి కరెక్ట్గా దానికి అనుగుణంగా
చెప్పటం, వాచిక అభినయం చేయటం ఇదంతా కూడా చాలా రక్తి గట్టించింది. భామ కలాపంలో నాకు చాలా ఇష్టమైన నటుడు చిరంజీవి. ఆయన మాట ఈ మధ్య ఒక మాట మాట్లాడాడు, ఏదైనా మంచి ఉంటే మైక్లో చెప్పు, ఏదైనా విమర్శ ఉంటే చెవిలో చెప్పు అని. చెవిలో రమ్మకి తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రఫీ గారిని మాట్లాడమని. సభకు నమస్కారం. నేటి ముఖ్య అతిథి పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారికి, నేటి అతిథులు ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ గారు, ప్రొఫెసర్ సేతురామ్ గారు, అలాగే నాట్య గురువు గారు భారతి గారు, ఈనాటి సత్కార గ్రహీతలు కూచిపూడి ఆర్జులు సీతారామంజనల్ గారు, అలాగే నేటి కథానాయకి రమాదేవి గారు, తాడేపల్లి గారు, శేషబాబు గారు, అందరికీ నా నమస్కారాలు. సమయాభావం, దూరాభారం, అందుకే అందరు వెళ్ళిపోయినట్టున్నారు. చాలా కాలం తర్వాత రవీంద్ర భారతికి కిక్కిసిపోయింది, సీట్లు లేవు. అలా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను, అప్పటికే సీట్లు ఫుల్ అయిపోయినాయి. నిజంగా రమాదేవి గారు, నాకు రమాదేవి గారు ఎందుకు నచ్చుతారంటే అంకిత భావం, డెడికేషన్. ఆవిడ ఇప్పటికీ నిత్య విద్యార్థినిగా చూస్తారు. ఉదయం ఫోన్ చేసినప్పుడు నా వయసు, నా నీ పెయిన్, ఈ రెండింటితో నేను చేయలేనేమో అన్నారు. కానీ అద్భుతంగా ఈరోజు ఒక సాంప్రదాయాన్ని అద్భుతంగా చూపించారు. 13 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆవిడ సత్యభామగా రవీంద్ర భారతి ఎదికి మీద చూడటం నిజంగా చాలా 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 బాగుందని తెలియజేస్తూ, ఇంకొక విషయం, ఈ మధ్య చాలామంది నాట్య గురువులు అసలు నిజానికి సత్యభామ కొందరు మాత్రమే, 5 6 చెప్పుకోదగిన వాళ్ళలో ఉన్నారు. వాళ్ళలో ఇప్పుడు రమాదేవి గారు కూడా చేరిపోయారు. అయితే నాట్య గురువులకు ఒక చిన్న విన్నపం, చాలామంది నాట్య గురువులు వచ్చారు, చిన్న పిల్లల చేత సత్యభామలో కొన్ని ఘట్టాలు వేయిస్తున్నారు. దయచేసి అది మానేయండి. ఎందుకంటే అది అందరినీ చూడలేము, అందరూ చేయకూడదు కూడా. కొందరు మాత్రం వయస్సు రీత్యా కొందరు మాత్రమే, అది కూడా కూచిపూడిలో పరిపక్వత చెందిన మహామహులే చెయ్యాలి. అది వారికే వదిలిపెట్టమని కోరుకుంటూ రమాదేవి గారికి ప్రత్యేకంగా మరీ అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం నేను ముగిస్తున్నాను. కృష్ణభారతి గారు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను. ఇంత గొప్ప ప్రదర్శనకి, ఇంత పెద్దవారి సన్మానానికి, ఇంతమంది పెద్దల నడుమ నన్ను మీరు ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు, కానీ నా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి నేను చాలా మీకు అభినందనలు తెలుపుకుంటూ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నిజంగా అద్భుతంగా, ఒకసారి కళ్ళు రెప్పు వేయలేదు, 2.5 hours కూడా అంత బాగా వచ్చింది. రమాదేవి గారు అంటే ఇక్కడ చిన్న ఒక్క మినిట్ మాట్లాడాలి కాబట్టి నేను మీలో ఏంటంటే 2-3 గమనించాను. ఆవిడ పైకి రావటమే కాకుండా పక్క వాళ్ళని కూడా చేయబెట్టుకుని పైకి లాగుతూ ఉంటారు. ఎందుకంటే నేను అసలు చాలా సంవత్సరాలు పెర్ఫార్మెన్స్ చేయలేదు. అలాంటిది ఆవిడేమో, భారతి గారు మీరు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారా అని అడిగారు. అడిగితే నేను చేయట్లేదని అంటే, లేదు మీరు చేస్తున్నారు, నా పేరు ఇన్విటేషన్లో వేసేసారు. అలాంటిది నేను చేయగలనా లేదా అనుకున్న దాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను ఆఫ్టర్ 15 years. కాబట్టి ఆవిడ అలా చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా థ్యాంక్స్ రమాదేవి గారు. ఇంకా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. గొల్ల కలాపం, ఈ కలాపాలన్నిటికీ ఇంకా రమాదేవి గారే అని అనుకోవాల్సి వస్తుందేమో. ఎందుకంటే భామ కలాపం ఆయన చెప్పినట్టే కొంతమంది చేస్తున్నారు, కానీ ఈ గొల్ల కలాపు, దాదినమ్మ ఇవన్నీ ఎవరు చేయట్లేదు. కాబట్టి ఇక ముందు అవి చెయ్యాలి అంటే రమాదేవి గారిని పిలవాలి అని అనుకోవాలనుకుంటున్నాను. అందరూ చాలా బాగా చేశారు. అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, నేను ఇవాళ మేకప్ చేసిన, అంటే నాకు ఈ యాంకరింగ్ ఇది అలవాటు లేదు. సాయిని తర్వాత ప్రవీణ్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం. సాయి, ప్రవీణ్ మెల్లిగా నడు నాన్న, పాపం కాలు తను విరిగి ఫ్రాక్చర్ అయింది తంది. మెల్లిగా రావు, మతిమరుపు. సార్
ప్రవీణ్ దా, వాళ్ళ అమ్మాయి ఇందాక కృతిక డాన్స్ చేసింది. ఇంకెవరినన్నా మర్చిపోయి, రెడ్డి గారు రండి. మర్చిపోయాను. రెడ్డి గారు రండి. అయినటువంటి పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు వచ్చారు కార్యక్రమం చూడటానికి. అనుపమ డాన్సర్స్ చాలామంది వచ్చారు. ముఖ్యంగా పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు. జస్ట్ నేను మామూలుగా పిలిస్తే ఆయన అన్నారు, నన్ను గెస్ట్గా పిలవను అంటే నేను ఆడియన్స్లో కూర్చొని చూడటానికి వస్తానన్నారు. ఆయన వచ్చి చూసి వెళ్ళారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వచ్చి చూసి నన్ను ఆశీర్వదించి నేను వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. శోభానాయుడు గారిని మాత్రం నేను కలవలేకపోయాను, వారి ఆశీస్సులు తీసుకోలేకపోయాను. కానీ ఆవిడ అన్నారు నాతోటి, నేను రమ్మ ప్రాక్టీస్ వాళ్ళకి ప్రోగ్రాం ఉంది, రేపు వెళ్తున్నారు కూడా, అయినా కూడా ఆవిడ రిహార్సల్స్ కంప్లీట్ చేసుకొని నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వటానికే వచ్చారు ఆవిడ. ఎందుకంటే నేను కొంచెం భయపడ్డాను, కొంచెం కాదు చాలా భయపడ్డాను. ఎందుకంటే కనుక 15 years తర్వాత చేస్తున్నాను, 2 hours కంటిన్యూస్గా చేయాలి, ఎలా ఉంటుందో. ఈ స్టేజ్ చాలా స్లిప్పరీ స్టేజ్. సో ఒకసారి పడి కాలు విరిగితే మళ్ళీ నీ ఆపరేషన్కి పనికిరాను కూడా నేను. సో అందుకని చెప్పేసి, కానీ భగవంతుడికి పూర్తిగా సరెండర్ అయ్యి చేశాను. ఆవిడ అన్నారు, నీకేం భయం లేదు, నేను కూడా వస్తున్నాను అన్నారు. అలా మాట నిలుపుకొని ఆవిడ వచ్చినందుకు నేను మనసారా ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ఎల్ల వెంకటేశ్వరరావు గారికి, రఫీ గారికి, సీతారాం సార్కి, కృష్ణభారతి గారికి, నా ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి గురువు గారికి మీకు చాలా చాలా ధన్యవాదాలు. శివాదినారాయణ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారిని తీసుకొచ్చినందుకు వాళ్ళ అమ్మాయికి కూడా. తర్వాత ఇవాళ వాద్య సహకారం అందించినటువంటి శ్వేత ప్రసాద్, నా గురువు గారు పసుమర్తి శేషబాబు గారు, తర్వాత అంటే దాదనమ కలాపం వారే నాకు నేర్పించారు. సో సాయి, ఉమా వెంకటేశ్వర్లు, శ్రీధర్, తర్వాత మేకప్ సాయి, ప్రవీణ్, అందరికీ పేరు పేరున వచ్చినటువంటి మీ అందరికీ ఇంతసేపు నిజంగా కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికంటే ఎక్కువ మీకు చెప్పాలి, ఎందుకంటే లాస్ట్ దాకా కూర్చున్నారు. సార్ వైఎస్ఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చీకట్లో కనిపించట్లేదు. మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంతసేపు పాపం రెడ్డి గారు రండి, స్టేజ్ మీదకి రండి. వచ్చి తీసుకున్నారా? ఓకే. మీకు రవీంద్ర భారతి స్టాఫ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయింది మీకు, అయినా ఉండి మాకు ఇచ్చేసినందుకు. పత్రిక వాళ్ళందరికీ కూడా రేపు కవరేజ్ తప్పకుండా ఇస్తారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి.